గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించారు. కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన 5 ఏళ్లలో అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయామన్నారు కార్పొరేటర్లు. గత సర్కార్ హయాంలో ఉన్న ఆంక్షలు, నిధుల కొరతతో చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. మరోసారి అవకాశం వస్తే ప్రజలకు తమ వంతుగా కృషి చేసి వరంగల్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఇప్పుడున్న కార్పొరేషన్ వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. వరంగల్ మహానగరపాలక సంస్థలో నేను లాస్ట్ టర్మ్ నేను చెప్పింది ఏంటంటే ప్రధాన సమస్యలు ఇక్కడ డంపింగ్ యార్డ్ గురించి, ఎయిర్పోర్ట్ అంటే మొన్ననే ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ రావడం జరుగుతుంది. కాకపోతే ఇంకా అభివృద్ధి ఇంకా చేయాల్సి ఉన్నది. డివిజన్లలో కూడా అభివృద్ధి చేయాల్సి ఉన్నది. నత్తనడకనే ఉన్నది అభివృద్ధి అనేది. ఫుల్ఫిల్గా ఎక్కడా కూడా జరగలేదు. కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కూడా జరగాల్సి ఉండే వాటిని వీళ్ళు డిలే చేసిండ్రు అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. పదవులు అనేవి శాశ్వతం కాదు, ఎవరికైనా వస్తాయి పోతూ ఉంటాయి. కాకపోతే మనము దాన్ని స్వీకరించి మంచి చెడులకు అనుగుణంగా మన క్యారెక్టర్ని నిలుపుకుంటూ మన బాధ్యతను మన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇన్ని రోజులు మేము చాలా డెవలప్ చేశాము. డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, హైమాక్స్ లైట్స్ కానివ్వండి, చాలా వరకు డెవలప్ చేసినాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయంతో, అలాగే మా మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి నిధులతోటి, కార్పొరేషన్ ఫండ్స్ తోటి అనేకమైన డెవలప్మెంట్ చేశాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా కొన్ని టెండర్కు ఉన్నాయి, కొన్ని వర్క్లు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చే నిధులతో కూడా మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. వరంగల్ నగరపాలక అభివృద్ధిలో సంస్థలో 2021-26 మధ్యకాలంలో అనుకున్న మేర, ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. రాజకీయాలు ఎక్కువైపోయినాయి. 5 సంవత్సరాల్లో 2 పార్టీలు మారడం, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మారడం, అటు కార్పొరేట్ ఇటు కార్పొరేట్ అటు దృష్టి మాత్రం అభివృద్ధి పెట్టలేదు. అనుకున్న మేరకు అభివృద్ధి జరగలేదు. ఇంకా అభివృద్ధి జరగాలి. పారిశుద్ధ్యం అనేది కొంచెం ఎక్కడిదక్కడే ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్ సిస్టమ్ కూడా ఇంకా డెవలప్ కావాలి. ఇంకా అనుకున్న మేరకు నిధులు కూడా రావాలి. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ యొక్క అభివృద్ధి జరిగింది. అంతే తప్పితే ఇక్కడ నుంచి మాత్రం అనుకున్న మేరకు అభివృద్ధి జరగలేదు. కనపడితే 62 డివిజన్లో మాత్రం నేను కొట్లాడి పనులు చేయించుకున్నా. నా డివిజన్ వరకు నేను చాలా సంతోషంగా హ్యాపీగానే ఉన్నా. అనుకున్న మేర కంటే ఎక్కువనే పనులు జరిగినాయి నా డివిజన్.